భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి నాగార్జున సాగర్ కుడికాలు విడుదల చేయాలని, అదేవిధంగా పశువులకు నీరు లేక ఇబ్బంది పడుతున్నాయని, నరసరావుపేట పట్టణానికి నగరికల వద్ద ఉన్న ఇటువంటి రిజర్వాయర్ యుద్ధ ప్రాతిపదికన పంపులతో చెరువులు నింపాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పల్నాడు జిల్లాలోని చెరువులను, కుంటలు నీటి విడుదల చేయాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి వైదన వెంకట్, సిపిఐ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నాగార్జున సాగర్ కుడికాలకి సాగు నీరుని విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా నరసరావుపేట పట్టణానికి నిండు చెరువులో ఉన్నటువంటి నగరికల దగ్గర ఉన్నటువంటి చెరువుని యుద్ధ ప్రాతిపదికన వెంటనే అక్కడ మోటార్లు ఏర్పాటు చేసి పంపింగ్ ద్వారా ఆ చెరువుని మొత్తాన్ని కూడా నింపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోపక్క పశువులకి తాగటానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి. వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని తక్షణమే నాగార్జున సాగర్ కుడికాలకి నీళ్లు వదిలి చెరువులు వాటన్నిటిని కూడా నింపాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, మేత లేక పశువులకి వాటన్నిటి కూడా ఇబ్బంది పడుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, అధికారులు కానీ తక్షణమే మంత్రులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.